యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. చాలు. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరిని దర్శించి ఆశీర్వదించును గాక. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ యెహోషువతో ఒక అద్భుతమైన దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఇది వాగ్దానం అనండి. ఏమిటి వాగ్దానం? నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అంటే గొప్ప చేస్తాను, నిన్ను తలగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాను, నిన్ను దీవెనకరంగా నిలబెడతాను, నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తాను. గొప్ప అద్భుతమైన వాగ్దానం కదా. ఈ వాగ్దానము యెహోషువ జీవితంలో నెరవేరడానికి, దేవుడు ఆ వాగ్దానం ఇవ్వడానికి యెహోషువ ఎంత అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేసి ఉంటాడో కదా. అవునా కదా? స్తోత్రం చెప్పండి. 40 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో. దేవుణ్ణి వెంబడించినది మొదలుకొని 40 సంవత్సరాల తర్వాత యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను తలగా ఉంచుతాను, మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. ఇంత అద్భుతమైన వాగ్దానము మన జీవితంలో కూడా రావాలి. ఎప్పుడు వస్తుంది? ఏ విధంగా ఆ వాగ్దానాన్ని మనం చేపట్టుకుందామంటే, ఒక అద్భుతమైన మాట ఉంటుంది. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని ఉంటుంది పేతురు పత్రికలో. అవునా? ఆయన తగిన సమయమందు మనల్ని హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి. దీన మనస్కులం అంటే అర్థం ఏంటో తెలుసా? తగ్గింపు స్వభావముతో, దీన స్వభావముతో, లోబడే స్వభావముతో దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎందుకు హెచ్చిస్తాడు? ఎవరైతే తనను తాను తగ్గించుకుంటున్నారో వారు హెచ్చించబడతారు ఎప్పుడు కూడా. ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటున్నారో, విర్రవీగిపోతున్నారో, గర్వంతో ఉన్నారో, అహంకారంతో ఉన్నారో వారిని ఎప్పుడు కూడా అణిసివేస్తాడు దేవుడు. అణిసివేస్తాడు. స్తోత్రం చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. యెహోషువ కాలంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు యెహోషువ ద్వారా అద్భుతాలు చేయించాడు. మోషేకు తోడై ఉండినట్లు నేనును నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు యెహోషువను విడిచిపెట్టలేదు. యెహోషువను విడిచిపెట్టకుండా దేవుడు అద్భుతాలు చేయిస్తూ కనాను దేశము చేరేంత వరకు కూడా, ఆ దేశంలోనికి వెళ్ళేంత వరకు కూడా, చివరి టైము వరకు కూడా యెహోషువని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. బలమైన పాత్రగా వాడుకున్నాడు. దేవుడు యెహోషువని హెచ్చించాడు, ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. మోషేకి దేవుడు తోడై ఉన్నట్లు యెహోషువకు కూడా తోడై ఉండి అద్భుతమైన కార్యాలు యెహోషువ ద్వారా భూమి మీద దేవుడు జరిగించాడు. మోషే ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలు చేయించాడు. మోషే ద్వారా మన్నాను కురిపించాడు. మోషే ద్వారా పూరెలను కురిపించాడు. అవునా? ఆ తర్వాత మోషే ద్వారా ఇంకా చాలా చాలా అద్భుతాలు చేశాడు. కానీ అంతకు మించిన అద్భుతాలు యెహోషువ ద్వారా కూడా చేశాడు. ఏం తక్కువ కాదన్నట్లుగా, ఏం వెలితి కాదన్నట్లుగా అంతకు మించిన అద్భుతాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి ఇంకొకసారి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. యెహోషువ చేసిన కార్యాలను మనం చూస్తే, సూర్య చంద్రులను ఒక దినము పాటు ఆపేశాడు. మొత్తం సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు. ఒక దినమంతా కూడా అసలు కదలిక లేకుండా, ఒక దినమంతా కూడా అలా స్పందించిపోయింది. చీకటి అవట్లా, చంద్రుడు సూర్యుడు అలా నిలిచిపోయేసరికి ఒక దినము వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అవునా? అది ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకి అర్థం కావట్లేదు. సృష్టి ప్రారంభమైనది మొదలుకొని ఒక దినము ఏమైపోయింది, 24 గంటలు ఏమైపోయిందని ఇప్పటికీ పరిశోధన చేస్తూనే ఉన్నారు కదా. ఆ ఒక్క దినము ఏమైపోయింది బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోషువ ద్వారా కూడా అద్భుతాలు చేశాడు. ఎరుకో పట్టణాన్ని ఆయన ఆ రాళ్లతో కట్టేసినప్పుడు ఆ పట్టణపు గోడలను స్తుతి ఆరాధన ద్వారా పడగొట్టేశాడు.
మందసాన్ని చుట్టూ తిప్పడం తోటి. ఆ తర్వాత యర్దాను నది నీళ్లను ఎగువన పారుచూ వస్తున్న ఎగువన ఆపేసి ఏకరాశిగా నిలబెట్టేశాడు. స్తోత్రం చెప్పాలి. ఏకరాశిగా నిలబడిపోయింది ఎగువన. ఎక్కడైనా నీరు ఎగువన ఆగుతుందా? పల్లానికి వస్తుంది కానీ ఎగువన ఆగిపోయిందట. ఎలా ఆగిపోయింది? ఏకరాశిగా ఆగిపోయిందట. ఏకరాశిగా. చాలా అద్భుతమైన విషయాలు ఇవి. యెహోషువ ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు నిజమే. యెహోషువ మోషేకి దేవుడు తోడైనట్లు, మోషే ద్వారా జరిగించినట్లు యెహోషువ ద్వారా కూడా జరిగిస్తున్నాడు. యెహోషువ ద్వారా ఎందుకు కార్యాలు జరిగిస్తున్నాడంటే, యెహోషువకు మాట ఇచ్చాడు, నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను, నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను, గొప్ప చేస్తాను, గొప్పవాడిగా నిలబెడతాను. ఎస్, ఈరోజు దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో వారు గొప్పవారిగా ఉంటారు, అద్భుతాలు చేసేవారిగా ఉంటారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు వారి పక్షంగా వచ్చేసరికి దేవుడు వారిని ఏం చేస్తాడంటే తలగా నియమించేస్తాడు. ఎన్నిక లేని జనాంగమేమో ఒకప్పుడు, ఎవరు లెక్క చేయలేని పరిస్థితి ఏమో, ఎవరు నిన్ను గుర్తించలేని స్థితి ఏమో, ఎవరు నిన్ను పట్టించుకోలేని స్థితి ఏమో, వచ్చాడులే వెళ్ళాడులే అన్న స్థితి ఏమో. కానీ దేవుడు గనక నీ పక్షంగా నిలబడడం మొదలుపెట్టాడా, అందరికీ నువ్వే తల అయిపోతావు, అందరికీ నువ్వే గురైపోతావు. అందరూ ఇంకా నీ విషయమే మాట్లాడుకుంటారు. ఇంకా నీ టాపిక్ ఎక్కడ చూసినా నీ విషయమే, నీ ఆలోచనలే, నీ తలంపులే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంతగా గొప్ప చేస్తాడు దేవుడు, అంతగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు దేవుడు. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? దేవుడు గొప్ప చేయాలంటే మన జీవితంలో ఎలాంటి మార్పు ఉండాలి? మన జీవితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకుంటే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు? ఎలాంటి పరిస్థితికి వస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు? ఈ విషయాలు మనము జాగ్రత్తగా గమనించాలి. స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా విందాం. దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయాలి అంటే ముందు ఆ వ్యక్తిలో నమ్మకత్వాన్ని చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? ఒక వ్యక్తిని ఎప్పుడైనా సరే దేవుడు గొప్ప చేయాలి అనుకుంటే ఆ వ్యక్తిలో చూసేది ఏమిటంటే ముందు నమ్మకత్వాన్ని. ఎందుకు? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. నమ్మకముగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి. ఏవే విషయాల్లో నమ్మకంగా ఉండాలి? మొట్టమొదటిగా పాపక్షమాపణలో, పశ్చాత్తాపం విషయంలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడుతున్నావో, ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో నీ పాపములన్నీ, నీ అపరాధములన్నీ ఒప్పుకుని విడిచిపెట్టే విషయంలో నమ్మకంగా ఉన్నావో, ఇంక మరలా ఆ విషయాలు, ఆ పాపాలు నీ జీవితంలోనికి రాకుండా, అపరాధాలు నీ జీవితంలోనికి రాకుండా, అవి మరలా నీ జీవితాన్ని వచ్చి చల్లాచెదరు చేయకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా, నీకు టెన్షన్ తీసుకురాకుండా, వాటి నుండి పూర్తి విడుదల పొంది పూర్తిగా నమ్మకమైన వ్యక్తిగా మారాలి. మొట్టమొదటిగా స్తోత్రం చెప్పండి. పశ్చాత్తాపములో ఉజ్జీవం పుడుతుంది. గుర్తుంచుకోండి, నీ కుటుంబంలో ఉజ్జీవం రావాలన్నా, ఒకవేళ సంఘములో ఉజ్జీవం రావాలన్నా ఏముండాలో తెలుసా? పశ్చాత్తాపం కలిగిన జీవితం ఉండాలి. అక్కడ పశ్చాత్తాపం ఎప్పుడైతే ఉందో, పశ్చాత్తాపం ఎప్పుడైతే రగులుకుంటుందో వాళ్ళ జీవితాల్లో ఉజ్జీవం రగులుకుంటుంది. నమ్మకమైన స్థితి, నమ్మకమైన స్వభావం ఇక్కడ ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు నమ్మకమైన వ్యక్తిగా నీ పాపాలను ఒప్పుకోవాలి, నీ అతిక్రమాలు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకునేవాడిగా ఉన్నావో, కప్పుకునేవాడిగా ఉన్నావో, అప్పుడు కప్పుకుంటే నమ్మకమైన వ్యక్తివి కాదు. వేషధారణ అంటే నువ్వేం చేస్తున్నావంటే ఒక వేషం వేసుకుని దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు. ఒక వేషం వేసుకుని కాదు. నీవు నమ్మకమైన వ్యక్తిగా మొట్టమొదటిగా ఎక్కడ కనిపిస్తావంటే ఒప్పుకునే స్థితిలో కనిపిస్తావు, పశ్చాత్తాపడే విషయంలో కనిపిస్తావు. అవునా కాదా? నమ్మాలి దేవుడు నిన్ను. ఈ వ్యక్తి ఒప్పుకుంటున్నాడు నా దగ్గర, నిజమే ఒప్పుకుంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఒక యజమాని దగ్గర ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు, ఆ పనిలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు, లేదంటే చిన్న తప్పు జరిగినప్పుడు ధైర్యంగా యజమాని దగ్గరికి వెళ్ళి ఆ తప్పును ఒప్పుకోగలిగిన వాడు నమ్మకమైన వాడు. అర్థమవుతుందా? ఆ తప్పును కప్పిపెట్టేసి ఇది ఎప్పటికీ నా యజమానుడికి తెలియకూడదు అనుకున్నవాడు నమ్మకమైన వాడు కాదు. అలాగని ఈ లోక సంబంధమైన యజమానుల్లాగా దేవుడు తెలియని వాడేమి కాదు. దేవుడు కంటికి అన్నీ కనబడుతున్నాయి. ఆయన కంటికి కనబడని సృష్టం ఏదియో లేదు. ఆయన హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు, నీ హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు. కాబట్టి నేను ఒక విషయం చెప్తాను, అద్భుతాలు ఎవరైనా చేయగలుగుతారు, గొప్ప కార్యాలు ఎవరైనా చేయగలుగుతారు. అవునే కదా? సాతానుడు కూడా అద్భుతాలు చేస్తాడు, సాతానుడు కూడా ప్రవశిస్తాడు, సాతానుడు కూడా
అద్భుతాలు, గొప్ప కార్యాలు, సూచక క్రియలు జరిగిస్తూనే ఉంటాడు. సాతానుడు కూడా భాషలు మాట్లాడతాడు. కానీ హృదయములో ఉన్నది ఎరగగలిగిన వాడు మాత్రము దేవుడు. నీ హృదయాంతరంగంలో ఎరగగలిగిన వాడు దేవుడు. సాతానుడికి ఆ హక్కు లేదు, ఆ స్థితి లేదు. నీ హృదయ ఆలోచనలు ఎరగగలిగే శక్తి వాడికి లేదు. కాబట్టి నీ హృదయ ఆలోచనలను ఎరగగలిగిన వాడు కనుక ఆయన్ని మోసం చేయకు. నువ్వు మోసం చేయలేవు ఎప్పటికీ కూడా. అందుకని ఒక వాక్యం మనకి ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో, గలతీ పత్రికలు ఏమని? మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. నువ్వు ఏమి విత్తుచున్నావో ఆ పంటనే కోస్తావు. ఇది ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మోసపోకుడి అంటే మోసగిస్తున్నాను అనుకుని నువ్వు మోసపోతున్నావు అని అర్థం. ఇక్కడ నేను మోసగిస్తున్నాను, నేను ఎవరికి బయటపడట్లేదు, నా ఆలోచనలు ఎవరికి తెలియవు, నా తలంపులు ఎవరికి తెలియవు, నేను లోపల ఎలా ఉన్నా పైకి మాత్రం చాలా నీట్గా, దేనత్వం కలిగిన వ్యక్తిగా, మంచి మనిషిగా, పశ్చాత్తాపం కలిగిన వ్యక్తిగా, నేను లోబడే వ్యక్తిగా కనబడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అందరినీ మోసగిస్తున్నాను అనుకుంటున్నావు. కానీ ఒక విషయం చెప్తున్నాను, మోసగిస్తున్నాను అనుకుంటూ నువ్వు మోసపోతున్నావు. ప్రమాదం ఎవరికంటే మోసపోతున్న వారికి కాదు, మోసగిస్తున్న వారికే ప్రమాదం. ఆత్మీయ జీవితంలో, లోక సంబంధమైన జీవితంలో మోసపోతున్న వారికి ప్రమాదమేమో. అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను మోసం చేసి నాకు 1000 రూపాయలు పట్టుకుపోయావు అనుకో నా దగ్గర, ఆ 1000 రూపాయలే నాకు నష్టం. మోసం చేసి పట్టుకెళ్ళిన ఆ 1000 రూపాయల వల్ల నీవు, నీ కుటుంబం కూడా ఆ మోసం అనే పాపాన్ని మొయ్యవలసి వస్తుంది. నీకెంత నష్టం? అవునే కదా? నాకు పోతే 1000 రూపాయలే పోతుంది. కానీ నీకెంత నష్టమో తెలుసా? అది నువ్వు బ్రతుకు దినములన్నీ ఆ పాపము పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మోసగిస్తున్నాను అనుకుని నువ్వు మోసపోతున్నావేమో, అది ప్రమాదం. దేవుడు ఎప్పుడు ఎక్కిరించబడడు. నువ్వేమి విత్తుచున్నావో ఆ పంటని తిరిగి కోస్తావు. కాబట్టి మొట్టమొదటిగా ఏమిటంటే, నీ పాపములను దాచిపెట్టకుండా, నీ అతిక్రమాలని దాచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే, పశ్చాత్తాపడగలిగితే ఖచ్చితంగా మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే, ఈ విషయంలో నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. నమ్మకమైన వ్యక్తిగా ఉంటావు. దేవుడు చూసే మొట్టమొదటిగా నమ్మకాన్ని ఎక్కడ చూస్తాడంటే, నువ్వు ఒప్పుకునే స్థితిలో చూస్తాడు. ఒప్పుకున్న తర్వాత ఏం జరుగుతుంది? మార్పు వస్తుంది నీ జీవితంలో. అంతకుముందు చేసిన పాపం ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఏముంటుంది? వాక్యము నీ జీవితంలో కనబడుతుంది. వాక్యము నీ జీవితంలో కనబడుతుంది. అంటే దేవుని మాట నీ జీవితంలో నెరవేరడం మొదలవుతుంది. దేవుని మాట నీ జీవితంలో నెరవేరడం మొదలవుతుంది. దేవుని మాట నీ జీవితంలో ఇంకా అద్భుతంగా జరగడం మొదలవుతుంది. గుర్తుంచుకో, స్తోత్రం చెప్పాలి. కాబట్టి మొట్టమొదటిగా నీవు పశ్చాత్తాపడాలి. ఇది మొదటి విషయం. 2, ఒక నమ్మకమైన శావుకుని నువ్వు ఎన్నుకోవాలి. ఎవరిని? నమ్మకమైన శావుకుడు అంటే ఎవరు? ఎప్పుడు మన ఎంట తిరిగేవాడా? ఫ్యాన్ కట్టేయమ్మా, ఓరెక్కువ వచ్చేస్తుంది. మన ఎంట తిరిగేవాడు ఎప్పుడు కూడా నమ్మకంగా మన కూడా తిరిగేవాడా? నమ్మకమైన శావుకుడు అంటే మనకు నమ్మకంగా ఉండేవాడు కాదు, దేవునికి నమ్మకమైన శావుకుడు కావాలి. ఎవరు కావాలి? ఉన్నది ఉన్నట్లుగా చెప్పే సేవకుడు కావాలి. ముఖం మీద గుద్దినట్లుగా చెప్పే సేవకుడు కావాలి. గద్దించగలిగిన సేవకుడు కావాలి. ధైర్యం కలిగిన సేవకుడు కావాలి. ఇలాంటి సేవకునికి నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి. 2, అప్పచెప్పుకున్న తర్వాత అతని విశ్వాసమును అనుసరిస్తూ, అతను జీవితంలో ఏ విధముగా అయితే దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఫలిస్తూ నడుస్తూ ఉన్నాడో, ఆ పరిచర్య ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూ, ఆ విశ్వాసాన్ని నువ్వు అనుసరిస్తూ, నీవు ముందు ఆయన్ని పెట్టుకుని, ఆయన విశ్వాసాన్ని పెట్టుకుని నడవాలి. ఇది ఎబ్రీ 13:7 రాయబడింది. ఒకసారి చదువునానా? ఎబ్రీ పత్రిక 13:7 చదవండి. మీకు దేవుని వాక్యం బోధించి, మీకు దేవుని వాక్యము బోధించి, మీపైన నాయకులుగా ఉన్నవారిని, మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. ఏం చేయాలట? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసము అనుసరించుడి. అది వారి విశ్వాసమును అనుసరించండి. సేవకుణ్ణి వెంబడించే విషయంలో నమ్మకంగా ఉండాలి. మొట్టమొదటిగా నీవు ఒప్పుకునే విషయంలో, పశ్చాత్తాపడే విషయంలో నమ్మకంగా ఉండాలి. 2, శావుకుడు, నమ్మకమైన శావుకుడిని ఎన్నుకునే విషయంలో చాలా
పెర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఆ విషయంలో మాత్రం గద్దించే సేవకుడు ఉండాలి. నా తప్పును తప్పుగా ఖండించే సేవకుడు ఉండాలి. ముఖస్తుతి చేయకూడదు, ఖచ్చితంగా చెప్పగలిగిన వాడు ఉండాలి. నేను ఎలాంటి వాడినైనా సరే నా ముఖం మీద చెప్పగలిగిన వాడై ఉండాలి. అలాంటి సేవకుడు కావాలి. అయితే అలాంటి సేవకుడు వచ్చినప్పుడు నువ్వు నమ్మకంగా ఆ సేవకుడిని వెంబడించాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటో తెలుసా? ఆ సేవకుని యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకునుచు అతని విశ్వాసమును అనుసరించాలి. ఆ సేవకుని యొక్క ప్రవర్తన ఫలము, అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, అతడు ఎలా జీవిస్తున్నాడు, విశ్వాసం మీద ఆధారపడి జీవిస్తున్నాడు. అతని ప్రవర్తన ఎలాగుందంటే భక్తిని ఆధారం చేసుకుని ఉంది, దేవుని మీద ఆనుకుని ఉంది. ఆ భక్తిని ఆధారం చేసుకున్న ఆ ప్రవర్తన నాకు చాలా అవసరం. ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సముఖంలో తన సమస్యను పెట్టుకుంటున్నాడు. ఆ విశ్వాసం నాకు చాలా అవసరం. ఆ విశ్వాసాన్ని, ఆ భక్తిని నువ్వు కలిగి జీవించాలి. యెహోషువ వీటిలో నమ్మకమైన వాడు. ఎన్ని సంవత్సరాల నుంచో తెలుసా? 40 సంవత్సరాల నుంచి. ఈరోజు చాలామంది 50 సంవత్సరాల నుంచి కూడా సంఘంలో స్థిరపడిపోయిన వారు ఉన్నారు. కానీ ఆ సంఘంలో దేవుని నడుపుదల ఉండదు, దేవుని ఏర్పాట్లో ఉన్న సేవకుడు ఉండడు, దేవుని ఏర్పాట్లో ఉన్న నడుపుదల ఎంతమాత్రం పరిశుద్ధాత్మ నడుపుదల ఉండదు. ఏదో లోకానుసారమైన ఆదివారం వెళ్ళామా వచ్చామా అంతే. ఆ సంఘంలో ఎప్పటి నుంచి ఉంటున్నాం? మన తాతల కాలం నుంచి ఉంటున్నాం. ఆ సంఘంలో ఉంటున్నాం. కానీ ఏం ప్రయోజనం? నిన్ను దేవుడు గొప్ప చేయి మొదలుపెట్టాడా? నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడా? దేవుడు అంటున్నాడు, మోషేకి తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటానని చెప్పినట్లుగా, ఇదిగో నీ సేవకునికి తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటానని నీతో చెప్పాడా? ఒకసారి ఆలోచించు. ఈ విషయాలన్నీ కూడా నువ్వు పరిశీలన చేస్తే నీ పొరపాట్లు ఏంటో, నీ తప్పిదములు ఏమిటో నీకు అర్థమైపోతాయి. దేవుడు నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం, దేవుడు నిన్ను హెచ్చించకపోవడానికి కారణం, నిన్ను గొప్ప చేయకపోవడానికి కారణం ఏమిటో నీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది. నీవు దేవుని యొక్క నడుపుదల, పరిశుద్ధాత్మ నడుపుదలకి అప్పచెప్పుకోలేని సంఘంలో ఉన్నావేమో. దయచేసి అక్కడ ఉంటే వెంటనే బయటికి రా. పరిశుద్ధాత్మ నడుపుదలకి అప్పచెప్పుకోలేని సంఘాలు చాలా ఉన్నాయి భూమి మీద. సంఘం అంటే ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ నడుపుదలకి పూర్తిగా సరెండర్ అయిపోవాలి. అది సంఘం. మనుషుల పెత్తనాలు ఉండకూడదు అక్కడ, మనుషుల ఆలోచనలు ఉండకూడదు అక్కడ, మనుషుల తలంపులు ఉండకూడదు అక్కడ, మనుషుల ఉద్దేశాలు అక్కడ నెరవేరకూడదు. అర్థమవుతుందా? పెద్దల యొక్క ఆలోచనలు అక్కడ నెరవేరకూడదు. అంతా కూడా పరిశుద్ధాత్మ అధికారమే అక్కడ నెరవేరాలి. పూర్తిగా ఆయన నడుపుదల ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తే అలా నడవాలి. అది సంఘక్రమం. అర్థమైందా? పూర్తిగా ఆయన వశమైపోవాలి సంఘం, సేవకుడితో సహా ఆయన వశములోనికి వెళ్ళిపోవాలి. ఆయన వశమైపోతే ఆయన అధికారంతో నడిపిస్తాడు అక్కడ. అందుకని సామెతల గ్రంథంలో ఏమని ఉంటుందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకో అని ఉంటుంది వాక్యం. కాబట్టి మన ప్రవర్తన అంతట్లో కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మన స్వబుద్ధిని ఏమాత్రం కూడా ఆధారం చేసుకోకూడదు. మన సొంత జ్ఞానాన్ని, మన స్వసిత్తాన్ని నెరవేర్చడానికి అది మన సంఘం కాదు, దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. అది దేవుని సంఘం. మరి మన ఆలోచనలు, మన చిత్తమే అక్కడ నెరవేరాలనుకుంటే అక్కడ దేవుడు ఎలా ఉంటాడా? చెప్పండి. ఒక కుటుంబంలో ఒక యజమాని ఉంటాడు, కుటుంబానికి ఉంటాడా లేదా? ఆ యజమాని చెప్పినట్లు నడిస్తేనే కుటుంబం చక్కగా ఉంటుంది. ఆ యజమాని మాట పట్టించుకోకుండా, ఆ యజమాని విషయం పట్టించుకోకుండా కుటుంబం అంతా ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడిచేశారనుకోండి, కుటుంబం అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. అంత గలిబిలే, ఒకరి మాట ఒకరికి కలవదు, ఒకరి ఆలోచన ఒకరికి కలవదు. అంతా కూడా ఎవరికి వారు యమునా తీరన్నట్లు ఉంటుంది. ఉంటాక ఒక్క ఇంట్లోనే ఉంటారు కానీ ఒక్క ఆలోచనతో, అంటే ఏకాత్మ ఉండదు, ఏక మనసు ఉండదు వాళ్ళ విషయంలో. నలుగురున్నా 10 మంది ఉన్నా. కారణం ఏమిటి? యజమాని అధికారానికి కుటుంబం అంతా అప్పచెప్పుకోలేదు. కేవలం ఎవరి అధికారం వాళ్ళదనమాట. ఇప్పుడు సంఘాల్లో కూడా అలాగుంది, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది పెద్దలు నడిపించేస్తూ ఉంటారు సంఘాన్ని. ఆ పెద్దలు నడిపిస్తున్నప్పుడు 4-5 పెద్దలు ఉంటారు. ఒక పెద్ద మాట కాదంటే ఇంకొక పెద్ద కోపం, ఒక పెద్ద మాట కాదంటే ఇంకొక పెద్ద కోపం, ఇలాగ వచ్చేసి గొడవలు కూడా జరిగిపోయిన సంఘాలు కూడా ఉన్నాయి. కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ నడుపుదలకి ఆ సంఘం అప్పచెప్పుకోకపోవడం వల్ల.
పరిశుద్ధాత్మ నడుపుదలకి పూర్తిగా ఆ సంఘము అప్పచెప్పుకోకపోవడం వలన ఆ సంఘము పెద్దల అధికారంతో నడుస్తుంది. ఆ సంఘము ఒక మనుష్యుల యొక్క ఆధీనంలో ఉండి నడుస్తుంది. అది చాలా ప్రమాదకరమైన స్థితి. ఏదో ఒక రోజున నీ జీవితము నాశనం అయిపోతుంది. అందుకని నేను చెప్తున్నాను, పూర్తిగా పరిశుద్ధాత్మకి సరెండర్ అయ్యే సంఘం మనకు కావాలి. పరిశుద్ధాత్మ నడుపుదలకి అప్పచెప్పేసుకున్న సంఘం మనకు కావాలి. అర్థమవుతుందా లేదా? మాట్లాడరేంటి? పూర్తిగా పరిశుద్ధాత్మ నడుపుదలకి అప్పచెప్పుకున్న సంఘం మనకు ఉండాలి. అప్పుడే సంఘం విషయంలో మనకి ఏ కొదువులు ఉన్నాయో, ఏ వెలుతులు ఉన్నాయో అక్కడే మనకు అర్థమవుతుంది. మన ఆత్మీయ జీవితం ఎలా నడుస్తుందో అక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అది పూర్తిగా పరిశుద్ధాత్ముని యొక్క హ్యాండ్ వర్క్ వెళ్ళిపోయింది. ఆయన హ్యాండ్ వర్క్లో ఉంది ఆ సంఘం. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావో నీకు చూపించేస్తాడు. అక్కడ నీ మైనస్లన్నీ తెలిసిపోతాయి. నీ ఆత్మీయ జీవితంలో ఉన్న మైనస్లన్నీ తెలుస్తాయి. అప్పుడు నువ్వు అన్నీ కూడా మైనస్లన్నీ తీసేసుకుని మరలా దేవునికి అనుకూలమైన స్థితిలోకి వచ్చి ఆయనకి సరెండర్ అయిపోతావు. ఎస్, నువ్వు ఆలోచించు. మనుషుల ఆధీనంలో ఉన్న సంఘంలో ఎక్కడ కూడా హెచ్చరికలు ఉండవు, గద్దింపు ఉండదు. అర్థమవుతుందా? అక్కడ సరి చేసుకునే పరిస్థితి ఉండదు. ఎవరికి వారు వెళ్తారు, వస్తారు. అక్కడ ఎంత మాత్రం కూడా క్రమం అనేది ఉండదు. ఉంటుందా? ఉంటుందా? క్రమం ఉండదు. వెళ్తారు, వస్తారు, కానీ సరి చేయబడే పరిస్థితి ఉండదు, అప్పగించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి నీకు ఇలాంటి సేవకుడు కావాలి, ఇలాంటి సంఘం కావాలి. ఆ సంఘం నువ్వు దొరికగానే నమ్మకమైన వ్యక్తిగా అక్కడ ఉండిపోవాలి. అలాంటి సంఘంలో నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే అంతా నీకు అనుకూలంగా ఉండదు. ఎందుకంటే నీ జీవితాన్ని సరిచేసే రీతిలో ఉంటుంది కదా అక్కడ పరిస్థితి అంతా. కాబట్టి నీకు అనుకూలంగా ఉండదు, అంతా నీకు ప్రతికూలంగానే ఉంటుంది. నీ దినచర్య అంతా మార్చుకునేంత వరకు, పూర్తిగా నువ్వు దేవునికి సరెండర్ అయ్యేంత వరకు కూడా నీకంతా ప్రతికూలంగానే ఉంటుంది. అమ్మో మన వల్ల అవుతుందా, అమ్మో మనం చేయగలదుమా, అమ్మో ఇతను నన్నే తిడుతున్నాడేంటి, వాక్యాన్ని బట్టి నా గురించి మాట్లాడుతున్నాడేంటి, ఎప్పుడు నన్నే గద్దిస్తున్నట్లు ఉంటుందేంటి, నేను చేసిన పనులన్నీ ఇతను చెప్పేస్తున్నాడేంటి. ఇలాగ నీకు అర్థమయ్యే స్థితి ఎలాగుంటుందంటే గుణపాలతో పొడుస్తున్నట్టు ఉంటుంది. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అపోస్తులుడైన పేతురు మొట్టమొదటిగా ప్రసంగం చేస్తుంటే అక్కడ ఉన్న వారికి అందరికీ గుచ్చుకుందట. ఏంటండి? ఏమని రాయబడి ఉంటుంది? హృదయములలో పొడవబడిన వారై అని ఉంటుంది అక్కడ వాక్యం. ఏమి రాసి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37, 38 కాడి నుంచి, 37 కాడి నుంచి. వారి మాట విని హృదయంలో నొచ్చుకుని మేమేమి చేతుమని ఏం చేశారట? హృదయములో నొచ్చుకుని. అంటే వారికి ఎలా ఉంది బోధ? అక్కడ నొచ్చుకున్నా అక్కడ కింద ఏమని రాయబడి ఉంది? ఫుట్నోట్లో ఏమని రాయబడి ఉంది? పొడవబడి, అంటే గుణపాలతో పొడిసినట్టు ఉంటుందన్నమాట. మరి బాధ కలుగుతుందా లేదా? మాట్లాడరు ఏంటండి? ఇప్పుడు దొంగని దొంగ అంటే ఊరుకుంటాడా? వ్యభిచారి స్త్రీని వ్యభిచారి స్త్రీ నువ్వు అంటే ఊరుకుంటుందా? నువ్వు వేశ్యం అంటే ఊరుకుంటుందా? వాళ్ళు రహస్యంగా చేస్తున్నాయి, మనం డైరెక్ట్గా మాట్లాడితే ఊరుకుంటారా? ఎలాగుంటుంది వాళ్ళకి? కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? కానీ ఇక్కడ కూడా అంతే. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే మన స్వభావం బయటకు వచ్చేస్తుంది. అవును, నా గురించి మాట్లాడుతున్నాడు, నా గురించే చెప్తున్నాడు, నా గురించే నా గురించి ఎవరో ఇతనికి చెప్పేశారు, అందుకే ఇతను నా గురించి అలాగ ఆలోచన వచ్చేస్తుంది. అప్పుడు ఆ స్వభావం బయటకు వచ్చేస్తుంది. కోపం అనే స్వభావం బయటకు వచ్చేస్తుంది. ఆ కోపం అనే స్వభావం బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిన్ను కూల్ చేసి నీలో ఉన్న పాపాన్ని అంతా బయటికి తీసుకొచ్చి నిన్ను మరలా సరిచేయటం మొదలు పెడతాడు. ఆమేన్. ఈ విషయాలన్నీ నీకు అర్థమవ్వాలి. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఆ సహవాసంలో నీకేం జరుగుతుందంటే క్రమక్రమంగా నీ గొంగల పురుగు స్వభావం అంతా పోయి సీతాకోక సిలుకుగా మారేంత మార్పు, రూపాంతరం నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. ఎంత అద్భుతమైన మార్పు! అది ఎక్కడ వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ హ్యాండ్వర్లో ఉన్న సంఘంలోనే
పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్న సంఘంలోని అది జరుగుతుంది, ఆ మార్పు జరుగుతుంది. లేకపోతే జరగదు. మరి అలాంటి సంఘంలో కూడా ఉన్నారు కదండి ఇజ్రాయేల్ ప్రజలు. కొంతమంది లోబడలేదు కదా, మోషే నడిపిస్తున్నప్పుడు యెహోషువ లోబడ్డాడు. మరి కొంతమంది ఇజ్రాయేల్ ప్రజలు లోబడక అరణ్యంలోనే దేవుడిని శోధించి చచ్చిపోయారు కదా అని మనం అడగచ్చు. రైట్, అలాంటి వారు కూడా ఉంటారు. ఎంత సరిచేసినా సరిచేయబడని వారు కూడా ఉంటారు. ఆది అపోస్తుల సంఘంలో కూడా ఉన్నారు అననీయ సపీరా లాంటి వారు. వారు దాచుకునేవారు కానీ దేవుని ఎదుట పెట్టేవారు కారు. ఏ విషయాల్లో దాచుకునేవారు? అన్ని విషయాల్లో, పాపాలు, అపరాధాలు, దోషాలు, డబ్బు, లోకంలో ఉన్నదంతా దాచుకునేవారే, దేవుని ఎదుట పెట్టేవారు కాదు, హృదయాన్ని తెరిచేవారు కాదు. అలాంటి వారు కూడా చాలామంది ఉంటారు. ఎంత బోధ విన్నప్పటికీ, ఎంత వాక్యం విన్నప్పటికీ, ఎంత గొప్ప దైవజనుని వెంబడిస్తున్నప్పటికీ వారు ప్రవర్తన మారదు, వారి ఆలోచనలు మారవు, వారి తలంపులు మారవు. వారి నాశనమే వారి అంతము. ఎందుకంటే సంఘం అన్నాక గోధుమలు, గురుగులు రెండు కలిసి పెరుగుతాయి కాబట్టి. గురుగులు ఎవరు నాటారు? దేవుడు నాటిని కదా? కాదు, దేవుడు నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడును. దేవుడు నాటలేదు. గోధుమల చేలో యజమానుడు నిద్రపోతుండగా శత్రువు వచ్చి గురుగులు ఎత్తిపోయాను. ఇప్పుడు ఫలించలేని వారు కూడా, మార్పు చెందని వారు కూడా, వచ్చి వెళ్ళిపోతున్న వారందరూ కూడా ఎవరు అంటే శత్రువు విత్తిన విత్తనాలు. అంటే శత్రువు యొక్క గూఢసారులు అన్నమాట, వాడి అనుచరులు అన్నమాట. వాళ్ళని ఎందుకు విత్తాడు? ఫలిస్తున్న వారిని నాశనం చేయడానికి, వారి విశ్వాసాన్ని పాడు చేయడానికి, వారిని చెడగొట్టడానికి వారిని ఇక్కడ విత్తి వెళ్ళిపోయాడు. అందుకని గోధుమలు, గురుగులని దేవుడు అద్భుతమైన వివరణ ఇచ్చాడు. అక్కడ రెండు కలిసే పెరుగుతాయి, వాటిని మధ్యలో తీసేయడానికి వీల్లేదు. తీసేయడానికి వద్దన్నాడు యజమానుడు. మీరు గురుగుల్ని పీకేయొద్దు, రెండు కలిసి పెరగనివ్వండి, కోతకాలంలో మనుషులు వాటిని వేరు చేస్తారన్నాడు. కోతకాలం వచ్చేంత వరకు ఎదురు చూడవలసిందే. కాబట్టి నేను చెప్తున్నాను, నీ స్థితి, నీ పరిస్థితి, నీ ఆలోచన, నీ తలంపు ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. పూర్తిగా ఆయనకి సరెండర్ అవ్వాలి, మారు మనసు పొందాలి, నమ్మకంగా వెంబడించాలి. వస్తాయి అభ్యంతరాలు, వస్తాయి, రాకుండా ఉండవు. దైవజనుల మీద అభ్యంతరాలు వస్తాయి, దైవజనురాల మీద అభ్యంతరాలు వస్తాయి, సంఘం మీద వస్తాయి, సంఘ సహోదరుల మీద వస్తాయి. అర్థమవుతుందా? దైవజనుల బిడ్డల మీద వస్తాయి. ఇలా అభ్యంతరాలు వస్తాయి. కానీ వచ్చినప్పటికీ నువ్వేం చేయాలి? సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అభ్యంతరాలు రాకుండా అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చిన ఆ మనుషునికి శ్రమ. ఖచ్చితంగా వస్తాయి, రాకుండా ఉండవు. కానీ వస్తే నువ్వు సరి చేసుకోవాలి. దైవజనుడు ఎందుకు ఇలా మాట్లాడాడు, నా గురించి ఎందుకు ఇలా మాట్లాడాడు, మా కుటుంబం గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, అభ్యంతరాలు వస్తాయి. కానీ ఏదో కారణం ఉంటుంది, ఏదో మొత్తం మీద దైవ ప్రణాళిక ఉంటుంది, ఏదో ఉద్దేశం ఉంటుంది. దాన్ని నేను తెలుసుకునేంత వరకు మౌనంగా ఉంటాను అని మౌనంగా ఉండి కనిపెడితే దేవుడు అద్భుతం చేస్తాడు. 40 సంవత్సరాలు యెహోషువ మోషేని వెంబడించిన స్థితి, ఎంత నమ్మకంగా వెంబడించాడో ఒకసారి ఆలోచించండి. అతని నమ్మకము ఎంత గొప్పదంటే, ఒక రోజున మోషే ఇజ్రాయేల్ ప్రజల్లో 12 గోత్రాల వారిలో 12గురిని వేగు చూడడానికి, కానాను దేశం వేగు చూడడానికి 12 మందిని పంపించాడు. గోత్రానికి ఒకరు చొప్పున 12 గోత్రాల్లోంచి 12గురిని పంపించాడు. ఈ 12 గోత్రాల్లో ఉన్న ఒక గోత్రానికి ఒకరు చొప్పున 12గురు వెళ్ళారు వేగు చూడడానికి. వెళ్ళి అక్కడ చూసి కొన్నాళ్ళు ఉండి, అక్కడ సంపన్న దేశం అని తెలుసుకుని అక్కడ నుండి కొన్ని ఫలాలు తీసుకుని వచ్చారు. ఏం ఫలాలు అంటే, ఒకటి అంజూరపు పళ్ళు, 2 దానిమ్మ పళ్ళు, 3 ద్రాక్ష గెల. ఇవి తీసుకుని వచ్చారు. ఆ వెంటనే ఇలా విన్నామండి, మీరు కూడా వినండి. దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 12 మందిలో 10 మంది మాత్రము భయంకరమైన సమాచారం చెప్తున్నారు. అక్కడ ప్రజల్ని బలహీనపరిచేస్తున్నారు. ఎంతగా బలహీనపరుస్తున్నారంటే,
అది సంపన్న దేశమే, పాలు తేనెలు ప్రవహించు దేశమే, కాదనం. కానీ ఆ దేశంలో ఉన్న జనులు, ఆ దేశ నివాసులు ఉన్నత దేహులు. ఎంత ఉన్నత దేహులు అంటే మేము వారి దృష్టికి మిడతల్లా ఉన్నాము. మేము వారి దృష్టికి ఎలా ఉన్నాం? మిడతల్లా ఉన్నాము. వారు చాలా ఉన్నత దేహులు, బలవంతులు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఒక్కొక్క రెక్క పట్టుకుని అలా ఇసిరేస్తారు, అంత బలవంతులు. మనం వాళ్ళని జయించడం అసాధ్యం. వారిని జయించి ఆ దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడం అసాధ్యం అని చాలా గట్టిగా 10 మంది చెప్పేసరికి సర్వ సమాజము, ఇజ్రాయేలీల సర్వ సమాజము ఏడవడం మొదలుపెట్టింది, రొమ్ము కొట్టుకోవడం మొదలుపెట్టింది. మోసపోయామే, ఈ మోషే మాటలు విన్నామే, ఈ అహరోను మాటలు విన్నామే, మోసపోయామే, మనం చనిపోవడానికి ఇక్కడికి వచ్చింది. ఐగుప్తు దేశంలో ఫరో దగ్గరున్నా మనకి కష్టం లేకపోయాను. ఇన్ని సంవత్సరాలు నడిచి వచ్చింది, ఇన్ని సంవత్సరాలు యాత్ర చేసిందంతా వాళ్ళకు బానిసలు అవ్వడానిక, ఆ బానిసత్వం నుండి విడిపించబడి ఈ బానిసలుగా ఇక్కడ బానిసలుగా బ్రతకడానిక, అంతా మోసపోయామని ఏడుస్తూ మోషేని అహరోన్ని కొట్టడానికి రాళ్ళెత్తేరండి వీళ్ళు, చంపేద్దామని. ఆ సమయంలో యెహోషువ, కాలేబు ఇద్దరున్నారు. 12 మందిలో 10 మంది చెప్పారు ఈ చెడు సమాచారం. వీళ్ళిద్దరూ ఎదురుగుండగా వచ్చి సర్వ సమాజానికి దగ్గరికి వెళ్ళి ఆ 10 మందికి సర్వ సమాజానికి మధ్యలో నిలబడి బట్టలు చింపుకుని, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు అర్థం కావట్లేదా? మన పక్షంగా ఉన్నది ఎవరు? దేవుడు. అక్కడ ఉన్నత దేహులని వాళ్ళ యొక్క శరీర బలాన్ని, వారి బాహుబలాన్ని చూసి మీరు భయపడిపోతున్నారే. మన దేవుని బాహుబలం ఏమన్నా తక్కువైందా? ఈ 40 సంవత్సరాలు మనల్ని నడిపించిన నడుపుదల ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనకి దేవుడున్నాడు, ఆ తర్వాత దేవుడి ప్రతినిధిగా మోషే ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడున్నాడు, దేవుడి ప్రతినిధిగా మోషే ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇంత నమ్మకం, ఇంత ఆ నమ్మకం, అంత స్వభావము, అంత గొప్పగా మాట్లాడే స్థితి. అంతమంది 10 మంది రివర్స్ అయినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ రివర్స్ అయిన స్థితికి ఏడుస్తున్నప్పుడు, గోల పెడుతున్నప్పుడు, ఇద్దరు మాట చెల్లుతుంది అక్కడ? చెల్లుతుందా? 10 మంది మాట చెల్లుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మంది ఉన్న మాట చెల్లుతుంది. ఇద్దరు ఒకరున్న మాట చెల్లుతుందా? చెల్లదు కదా. మరి ఇక్కడ ఎంత నమ్మకంగా చెప్తున్నారంటే, ఎంత నమ్మకంగా మాట్లాడుతున్నారంటే, ఒకటే మాట అన్నాడు యెహోషువ, మనము దేవుణ్ణి సంతోషపెట్టిన ఎడల, మనల్ని బట్టి ఆయన సంతోషిస్తే ఖచ్చితంగా ఆ దేశాన్ని మన సొంతం చేస్తాడు దేవుడు అన్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుణ్ణి సంతోషపెట్టే స్థితి యెహోషువలో ఉంది. ఎవరిని సంతోషపెట్టే స్థితి చెప్పాలి? ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టే స్థితి యెహోషువలో ఉంది. సంఖ్యాకాండము 14:8 అనుకుంటే ఒకసారి చూడండి. 14:8. యెహోవా మనయందు ఆనందించిన ఎడల, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనం చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనె ప్రవహించు దేశము. చెప్పండి, ఇప్పుడు ఎప్పుడు ఇస్తాడు? దేవుడు మనయందు ఆనందించిన ఎడల అంటే మనం దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు, దేవుణ్ణి మనం ఆనంద పెట్టినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా జయమే చూస్తాం. అంటే ఇప్పుడు యెహోషువలో ఉన్న రెండవ విషయం ఏంటంటే, దేవుణ్ణి సంతోషపెట్టే విషయము. చెప్పండి, ఏముంది? దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ఈ సంఘంలో చేరావో దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది జరగాలి. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే, నువ్వు ఎండి బంగారాలు, ధనము, ధాన్యము ఇస్తే సంతోషించడు. పూర్తిగా నీ హృదయం ఇచ్చి ఆయనకి సరెండర్ అయిపోతే, ఆయన నడుపుదలకు నువ్వు అప్పచెప్పుకుంటే నిన్ను బట్టి సంతోషిస్తాడు దేవుడు, నిన్ను బట్టి ఆనందిస్తాడు దేవుడు. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆనందించాడా? లేకపోతే ఒక్క కుమారుడు ఎప్పుడూ కూడా తనతో పాటు ఉన్న పెద్ద కుమారుని బట్టి ఆనందించాడా? ఎప్పుడు ఆనందించాడు తండ్రి? తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినప్పుడు ఆనందించాడు. అందుకని గొప్ప విందు చేయించాడు, వాడికి ఉంగరం పెట్టించాడు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు. అవునా? గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నాడు. ఎందుకు?
ఒక వ్యక్తి ఎప్పుడైతే పూర్తిగా దేవునికి సరెండర్ అవుతాడో, ఎప్పుడైతే పూర్తిగా ఆయనకి లొంగిపోతాడో, అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను సన్మానిస్తాడు. సన్మానించడం అంటే గొప్ప చేయడం మొదలు పెడతాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వాడిని గొప్ప చేశాడా లేదా? ఎంతగా గొప్ప చేశాడు? రేయ్, వీడిని తీసుకెళ్ళి స్నానం చేయించండి, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి. ముద్దు పెట్టుకున్నాడు, మెడ మీద పడి కౌగిలించుకున్నాడు, కాలుకి చెప్పులు తొడిగాడు. అవునా? ఉంగరం పెట్టాడు. ఉంగరం అధికారానికి సూచన. ఉంగరం అధికారానికి సూచన. ఎస్. ఇప్పుడు ఎంగేజ్మెంట్లో ఉంగరం ఎందుకు తొడుగుతారు? పోనీ పెళ్ళిలోనైనా సరే ఉంగరం ఎందుకు తొడుగుతారు? అధికారం. ఇదిగో నా ఇల్లు అంతటిలో నేను అధికారిగా ఉంచుతున్నాను, నా ఆస్తి అంతటికి నువ్వు యజమానురాలు, ఇంకా నేను సంపాదించిన సమస్తానికి నువ్వు యజమానురాలు, ఇదిగో నీకు పెత్తనం ఇస్తున్నాను, నీకు అధికారం ఇస్తున్నాను. అది ఉంగరం ఎందుకు తొడిగాడు? నేను సంపాదించిన దానికి అంతటి నువ్వు వారసుడు రా అబ్బాయి అని చెప్పేసి ఉంగరం దొరికాడు అక్కడ. ఉంగరం అధికారానికి సూచన. మనకు ఒక అధికారం లభిస్తుంది ఉంగరం ద్వారా. కాబట్టి ఉంగరం తొడిగాడు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగాడు, గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నాడు. పెద్దోడు వచ్చాడు, అభ్యంతరం పెట్టుకున్నాడు. నాకు ఎప్పుడైనా ఒక మేకపిల్లని ఇచ్చి నీ స్నేహితులతో సంతోషించమని చెప్పావా అని బయటే నిలబడిపోయాడు. ఇప్పుడు లోపల ఉన్నది ఎవరు, బయట ఉన్నది ఎవరు? బయట పెద్దోడు ఉన్నాడు, లోపల చిన్నోడు ఉన్నాడు. ఎందుకో చెప్పనా? క్రీస్తు నందు నువ్వు ఎప్పుడుంటావో తెలుసా? లోపల ఎప్పుడుంటావో తెలుసా? నీవు పూర్తిగా మార్పు చెంది ఆయనకి సరెండర్ అయిపోయినప్పుడు అప్పుడు ఆయనతో పాటు లోనికి వెళ్ళిపోతావు. తలుపు తీయబడుతుంది, ఇద్దరు కలిసి భోజనం చేస్తారు లోనికి వెళ్ళి. నువ్వు పై మారు వేషము వేసుకుని వేషధారణ జీవితంతో లోనున్న పాపాలు లోన పెట్టేసుకుని, లోనున్న అపరాధాలు లోన పెట్టేసుకుని, లోనున్న అభ్యంతరాలు లోన పెట్టేసుకుని కుళ్ళిపోతూ పైకి మాత్రం నవ్వుతూ బతికితే లోపల ఏం కుళ్ళిపోతుంది కదా. వాళ్ళకు ఒక పేరు పెట్టాడు యేసయ్య, సున్నము కొట్టిన సమాధులని. లోపల కుళ్ళే ఉంటుంది, పైకి ఎలా ఉంటారు వీళ్ళు? చాలా బాగుంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అంటే నటిస్తారు, లోబడుతున్నట్లు నటిస్తారు, ఎంతో ఇష్టం ఉన్నట్లు నటిస్తారు. కానీ లోపలంతా కుళ్ళిపోతూనే ఉంటుంది పరిస్థితి అంతా. సున్నము కొట్టిన సమాధుల్లో తెల్లక మాత్రం పెయింట్లు వేసేస్తే ఏం ఉపకారం? పైన పెయింట్లు వేసేస్తే ఏం ఉపకారం చెప్పండి? నేను ఒక మాట చెప్తాను. సమాధులకి పెయింట్లు వేస్తారు కదా సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడు పెయింట్లు వేస్తారు కదా. ఇంటికి పెయింట్లు వేస్తున్నప్పుడు ఆ ఇంట్లో నువ్వు వేసేస్తావు. మరి సమాధులకి పెయింట్లు వేస్తున్నప్పుడు మరి అక్కడికి ఎందుకు వెళ్ళవు? రోజుని అక్కడ ఎందుకు ఉండవు నువ్వు? ఎంత పెయింట్ వేసి ఎంత లైటింగ్ పెట్టినా సమాధే అవునా కదా? మాట్లాడరే. నువ్వు ఎంత పౌడర్ కొట్టి ఎంత పైకి నటించేస్తున్నా వేషధారే. ఎప్పటికైనా అంతే. దేవుడు ఎప్పుడు కూడా హర్షించడు, ఎప్పుడు కూడా వాడిని దేవుడు హెచ్చించడు. హెచ్చించబడింది ఎవరో తెలుసా? తప్పు తెలుసుకుని తిరిగి వచ్చి పశ్చాత్తాపడి బుద్ధి వచ్చిన కుమారుడు హెచ్చించబడ్డాడు. ఇప్పుడు నువ్వు కూడా అంతే. దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని అన్నాడు. ఎప్పుడు మొదలు పెడతాడు? యెహోషువని ఎప్పుడు గొప్ప చేయడం మొదలు పెట్టాడు? 40 సంవత్సరాల తర్వాత. అతని నమ్మకత్వాన్ని చూసి, అతని దీనత్వాన్ని చూసి, అతని పరిస్థితి అంతటిని చూసి దేవుడు గొప్ప చేయడం మొదలుపెట్టాడు. నిన్ను నేను గొప్ప చేయ మొదలుపెట్టేదని. ఎంతమంది ఈరోజు దేవుని చేతిలో ఉండి హెచ్చించబడాలనుకుంటున్నారు?